ఆయన అందరికీ నమస్తే. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి వీడియో ఉంది గదా! ఒకసారి అది పూర్తిగా చూడండి. అయితే ఒక తండ్రి ఒక స్కీమ్‌లో అది స్కీమ్ ఏందంటే ఈజీ మనీకి అలవాటు పడ్డాడంట. ఈజీ మనీకి అలవాటు పడి కష్టాన్ని మర్చిపోయి అమౌంట్ ఎట్లయితే ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతోటి తనతో పాటు ఒక 10 మందికి ఇది షేర్ చేసి వాళ్ళతో అమౌంట్ కట్టించాడంట. వాళ్ళందరికీ మళ్ళా షూరిటీ గిట్ట ఎవరున్నారంటే ఇతనే ఉన్నాడంట. ఇతనే ఉండి మళ్ళా అమౌంట్ తిరిగి ఇవ్వమని ఎంతోమంది అడిగేసరికి ఇతను అప్పుల బాధ తాళలేక తను చెట్టుకు ఊరేసుకొని చనిపోవడం అయితే జరిగిందనమాట. అయితే ఆ చెట్టుకు ఊరేసుకొని చనిపోవడం అంతవరకు బాగానే ఉంది. కానీ తనకున్నటువంటి 3 పిల్లల సంతానాన్ని తను ఈ ఊరేసి చంపేయడం అనేది ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి? అసలు ఏందిది? ఎక్కడ పోతుంది సమాజం అర్థమైతలేదు. ఈ స్మార్ట్ ఫోన్‌లొచ్చిన తర్వాత ఇలాంటి ఈజీ మనీలు అట్లనే మనం కష్టపడకుండా ఎట్లా సంపాదించాలని యూట్యూబ్‌లలో చూసుకుంటా బాగా పాడైపోవడం అయితే జరుగుతుంది. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తానే ఉంటారు. కష్టపడ్డ అమౌంటు మనకు జీవితకాలం ఉంటది. కష్టపడకుండా వచ్చిన అమౌంటు అది ఎప్పటి వరకు ఉంటదో గ్యారంటీ చెప్పలేం. కాబట్టి ఇలాంటి స్కీమ్‌లలో ఇరుక్కొని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి.